భారతదేశం డిక్టేటర్షిప్ లో ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఈ డిక్టేటర్షిప్ అనే మాట నేను వాడుతున్నది కాదు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు వాడిందనమాట. సుభాష్ చంద్రబోస్ గారు ఏం బిలీవ్ చేశారంటే, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఖచ్చితంగా కనీసం 20 సంవత్సరాలు భారతదేశం అనేది డిక్టేటర్షిప్ లో ఉండాలి అని అయితే బిలీవ్ చేశారనమాట. ఇలా ఎందుకు ఆయన అనుకున్నారంటే, మీకు తెలుసు కదా, మన దేశం ముందుగానే చాలా విధాలుగా విభజించబడింది. అది మతం బేస్ చేసుకొని కావచ్చు, కులం బేస్ చేసుకొని కావచ్చు, భాష బేస్ చేసుకొని కావచ్చు, ఇంకా ప్రాంతాలు కావచ్చు. అదీ కాకుండా స్వాతంత్రానికి ముందు మన దేశంలో 500 కంటే ఎక్కువ ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయన్నమాట. ఇంతగా విభజించబడిన దేశంలో ఒకేసారి ప్రజాస్వామ్యం వచ్చినట్లయితే మనకి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ చాలా వస్తాయి, డెవలప్మెంట్ జరగదు అనే విషయాన్ని అయితే సుభాష్ చంద్రబోస్ గట్టిగా అయితే నమ్మాడనమాట. ఈయన ఏం బిలీవ్ చేశారంటే, ఖచ్చితంగా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 20 సంవత్సరాలు నియంత్రిత్వ రాజ్యం పాలించాలి, అంటే డిక్టేటర్షిప్. ఇక్కడ ఒకే ఒక డిక్టేటర్ ఉంటాడు, ఆయన చెప్పినట్టే దేశం మొత్తం నడుచుకోవాలన్నమాట. బోస్ గారు ఏం బిలీవ్ చేశారంటే, ఇలా చేయడం వల్ల మన దేశంలో అయితే ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువ అవుద్ది, మన దేశంలో అయితే మిలిటరీకి స్ట్రెంగ్త్ అవుద్ది, మన దేశంలో ఏమన్నా ఒక పని చేయాలంటే వేరే ఎవరి అనుమతి అవసరం లేదు, డైరెక్ట్ గా ఆ పని అయితే స్టార్ట్ చేయొచ్చు. మీకు తెలుసు కదా, మన డెమోక్రసీలో ఉన్నాము, ఏదైనా ఒక వర్క్ చేయాలంటే ఆ బిల్ పాస్ అవ్వాలి, దానికి అనుమతులు లభించాలి, దానికి టెండర్లు వేయాలి, దానికి కాంట్రాక్టులు తీసుకొని వేసే లోపల చాలా సమయం అయితే పడుతుంది అనమాట. అదే డిక్టేటర్షిప్ లో ఉంటే ఆపోజిట్, వీళ్ళు ఏదైనా ఒక ఆజ్ఞ ఇవ్వగానే అది జరగద్ది. లైక్ చైనా అనమాట, చైనా చూస్తూ ఉన్నాం, ఏదైనా అనుకుంటే వెంటనే చేస్తుంది. సో బోస్ గారు అయితే ఖచ్చితంగా మనకి 20 సంవత్సరాల డిక్టేటర్షిప్ ద్వారా అయితే మనం మన దేశాన్ని ఇంటర్నల్ గా బలపరుచుకోవచ్చు. దాని తర్వాత ఎక్స్టర్నల్ గా సూపర్ పవర్ అవడానికి మన దేశం బాగుంటది అని అయితే ఆయన బిలీవ్ చేశారనమాట. దీన్ని చాలా మంది వక్రీకరించి బోసు గారిని ఎలాగంటారంటే, బోసు గారు డిక్టేటర్షిప్ కు సపోర్ట్ చేస్తారు అంటారు, కానీ ఆయన డిక్టేటర్షిప్ కి ఎప్పుడు సపోర్ట్ చేయరు అనమాట. కానీ మన దేశానికి 20 సంవత్సరాల డిక్టేటర్షిప్ ద్వారా చాలా లాభాలు ఉన్నాయి, దాని తర్వాత మళ్ళీ డెమోక్రసీ రావాలని ఆయన కోరుకున్నారు. ఈ విషయం కనుక మీరు కొత్తగా తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ జై హింద్ అని అయితే కామెంట్ చేయండి.